Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar and the today topic is noun. Okay, title చూసారు కదా, అది పుష్ప రూల్ కాదు, నౌన్ రూల్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక చూడండి, నౌన్ ఉంది. నౌన్ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్. ఓకే, ఒక పర్సన్ యొక్క నేమ్ కానీ, ప్లేస్, ఓకే, థింగ్ యొక్క నేమ్ కానీ, ఆర్ ప్లేస్ యొక్క నేమ్, ఆర్ ఐడియా, ఆర్ ఎన్ క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్. సో దీన్ని ఏమంటారంటే నౌన్ అంటారు. ఓకే, యూ ఆల్ నో వెరీ వెల్. ఓకే, కైండ్స్ ఆఫ్ ఎ నౌన్. ఓకే, నౌన్ కైండ్స్ ఏమేమి ఉన్నాయంటే కామన్ నౌన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ కామన్ నౌన్. ఈ కామన్ నౌన్ మీనింగ్ ఏంటంటే, ఓకే, ఇట్ ఈస్ ఎ నౌన్, ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్. ఒక పర్సన్కి కామన్గా పిలిచే నేమ్ని కామన్ నౌన్ అంటారు. సపోజ్ చూడండి, బాయ్స్లో చాలామంది నేమ్స్ ఉంటారు, ఇండివిజువల్ నేమ్స్. ఓకే, సందీప్, కిషన్, ఓకే, సందీపు, ఓకే, వినయ్, రోహిత్, ఇలా పర్సన్ అంటే ప్రాపర్గా అంటే పర్టికులర్గా ఒక పర్సన్ని కాకుండా వీళ్ళందరినీ కలిపి కామన్గా ఏమని పిలుస్తామంటే బాయ్ అని పిలుస్తుంటాం. ఓకేనా? సో అలాగే గర్ల్స్లో కూడా కొంతమంది నేమ్స్ ఉంటాయి. గర్ల్స్ అన్న ఇండివిజువల్గా పిలవకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పిలవకుండా కలెక్టివ్గా పిలుస్తుంటారు. వాళ్ళని ఏమంటారు? గర్ల్స్ ఆర్ గర్ల్. ఓకే, సో దీన్ని కామన్ నౌన్ అంటుంటాం. ఓకే, ఇట్ ఈస్ ఏ కామన్ నౌన్. ఓకే, నెక్స్ట్ వన్, it is not any particular. Okay, it is not a name of any particular person. Okay, so it is common noun, that's why. Next one, proper noun. Proper noun లో ఏముంటుందంటే, సో పర్టికులర్ పర్సన్ యొక్క నేమ్ ఉంటుంది, పర్టికులర్ పర్సన్ యొక్క నేమ్. ఓకే, థింగ్, ఓకే, పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ థింగ్ ఆర్ పర్టికులర్ ప్లేస్ యొక్క నేమ్స్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమన్నాయంటే ఢిల్లీ, ఓకే, ప్లేస్ యొక్క నేమ్, తర్వాత సానియా, ఓకే, పర్సన్ నేము, తర్వాత ఇండియా కంట్రీ నేము, నెక్స్ట్ జూపిటర్. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, పర్టికులర్ ప్రాపర్ నౌన్స్. వీటిని అన్నింటిని ఏమంటారంటే ప్రాపర్ నౌన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, కలెక్టివ్ నౌన్స్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ట్రీటెడ్ అండ్ స్పోకెన్ టుగెదర్ యాజ్ ఎ హోల్. ఓకే, సో ఇది అంతా కలెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, లైక్ ఫ్లీట్ ఉన్నదనుకోండి. ఫ్లీట్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ సెయిలింగ్ టుగెదర్. ఓకే, గ్రూప్ ఆఫ్ షిప్స్ ఉంటాయి, అవి ఒకేసారి సెయిల్ అవుతుంటుంటాయి. ఓకే, సీ మీద. సో అలాంటప్పుడు వాటిని ఏమంటారంటే ఫ్లీట్ అంటారు. దాన్ని ఆ యాక్టివిటీని ఏమంటారంటే ఓకే, ఫ్లీట్ అంటారు. ఓకే, సో లైక్ కంట్రీస్ నేవీ డే టైంలో జరుగుతుంటాయి కదా, ఫ్లీట్ కనెక్ట్ అవుతుంటాయి. సో వాటిని ఏమంటారంటే ఫ్లీట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆడియన్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అవుతుంటారు, వాళ్ళందరినీ కలిసి ఆడియన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ అంటారు, క్లాస్ కలెక్టివ్ నౌన్. ఓకే, క్లాస్లో చాలా మెంబర్స్ ఉంటారు, సో ఆ మెంబర్స్ అందరినీ కలిపి క్లాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ కమిటీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, నెక్స్ట్ క్రౌడ్, గ్రూప్ ఆఫ్ పీపుల్, నెక్స్ట్ మాబ్ కూడా. ఓకే, మాబ్ కూడా ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే లార్జ్ ఆర్ ఆర్డర్లీ. ఓకే, ఏ లార్జ్ అండ్ డిసార్డర్లీ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఓకే, మాబ్ అంటే ఏంటంటే ఒక లార్జ్ క్వాంటిటీలో ఉండి డిసార్డర్గా ఉంటుంది అనమాట. ఒక ఆర్డర్గా లేకుండా డిసార్డర్గా ఉండే క్రౌడ్ని ఏమంటారంటే మాబ్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ దేనికి యూజ్ చేస్తారంటే ఇస్ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ, ఐడియా, కాన్సెప్ట్ ఆర్ స్టేట్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే, బ్యూటీ, ఓకే, యూత్ ఏ స్టేట్లో ఉన్నాడంటే యూత్ స్టేట్లో ఉన్నాడు. నెక్స్ట్ హానెస్టీ, నెక్స్ట్ ఓకే, డెత్. సో వీటిని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే, ఈ నౌన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే క్వాలిటీ, ఐడియా, కాన్సెప్ట్ ఆర్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, మెటీరియల్ నౌన్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. ఓకే, సో అలాంటి మెటీరియల్ నౌన్స్ ఏమన్నా ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయంటే గోల్డ్, కోలు, వీట్, టీ ఎట్సెట్రా. ఓకే, ఇవి చాలా రెగ్యులర్గా యూజ్ చేసే నౌన్స్ ఇవి మీకు అందరికీ తెలిసినవే. ఏంటంటే ఇంకోసారి చూస్తుందాం, కామన్ నౌను, ప్రాపర్ నౌను, కలెక్టివ్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌను. ఓకే, ఇక నుంచి రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అది జస్ట్ ఇంట్రడక్షన్ వరకే. సో ఇక్కడ రూల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రూల్ గురించి మాట్లాడుతున్నాం, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటున్నాయి. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో ఉంటాయంటే సింగులర్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో అలాంటి అన్కౌంటబుల్ నౌన్స్కి ఎగ్జాంపుల్ అంటే చూడండి, ఇక్కడ అడ్వైజు, ఇన్ఫర్మేషను, హెయిర్,
లగేజ్, హెయిర్ని ఎవరైనా కౌంట్ చేయగలరా? చేయలేరు. ఓకే, అన్కౌంటబుల్. నెక్స్ట్ లగేజ్ కూడా అన్కౌంటబుల్, ఇన్ఫర్మేషన్ అన్కౌంటబుల్, అడ్వైజ్ అన్కౌంటబుల్, బిజినెస్ అన్కౌంటబుల్, వర్క్ అన్కౌంటబుల్. సో ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అన్నీ కూడాను ఎలా ఉంటాయంటే ఓన్లీ సింగులర్ ఫామ్లో ఉంటాయి. అంటే లాస్ట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవ్వవు. ఓకే, అడ్వైస్కి లాస్ట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ ఉండదు. ఇన్ఫర్మేషన్ కూడాను ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే అన్కౌంటబుల్ నౌన్స్. ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. బట్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సింగులర్ ఫామ్లోనే రిప్రజెంట్ చేస్తారు. ఓకే, అన్నీ కూడాను సింగులర్ ఫామ్లోనే రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ వార్డ్ ఉంది చూడండి, అక్కడ సింగులర్ ఫామే ఉంది. సో వార్డ్స్ అని యూజ్ చేయకూడదు. అలాగే వర్క్ ఉంది చూడండి ఇక్కడ. సో వర్క్ అనేది సింగులర్ ఫామ్లో ఉంది, వర్క్స్ అని యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ ఉంది ఇక్కడ, బ్రెడ్స్ అని యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ ఏంటంటే బి అనే దాంట్లో చూసుకుంటే ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ దెమ్. దేని ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు. దేని ముందు? అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఇవే కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఏంటంటే అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, హెయిర్, లగేజ్, బిజినెస్, వర్క్, వర్డ్. ఓకే, ఈ వర్డ్ అనేది ఎందులోనంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రామిస్, మెసేజ్, డిస్కషన్లో. ఓకే, అలాంటి వర్డ్. ఓకే, నెక్స్ట్ మిచీవ్, బ్రెడ్, సీనరీ, అబ్యూస్, వెకేషన్, మనీ, నాలెడ్జ్, ఎవిడెన్స్, ఎంప్లాయ్మెంట్, ఆల్ఫాబెట్, పోయిటరీ, ఫుడ్, ఫర్నిచర్, బ్యాగేజ్, ఫ్యూయల్, పేపరు, ఎక్విప్మెంట్, మిషనరీ, మెటీరియల్. సో ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఓకే, బ్యాంక్కి, రైల్వే, ఎస్ఎస్సి అన్నిటికి కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫెన్గా యూజ్ చేసే నౌన్స్ ఇవి. ఓకే, ఈ అన్కౌంటబుల్ నౌన్స్ చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినవి, అలాగే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినవే. సో మ్యాక్సిమం ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్సే, రిపీటెడ్గా ఇచ్చే అన్కౌంటబుల్ నౌన్సే మళ్ళీ రిపీట్ చేస్తూ ఇస్తుంటాడు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ థింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఎలాంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్. అసలు ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ అంటే డెఫినెట్, ఇండెఫినెట్. డెఫినెట్ అంటే ఏమంటారంటే డి అని డెఫినెట్ అంటారు. నెక్స్ట్ ఏఆర్ఎన్. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు, ఏఆర్ఎన్. సో ఇక్కడ ఏం యూజ్ చేయకూడదు ఈ నౌన్స్ అన్నిటికీ కూడాను. ఈ నౌన్స్ అన్నిటికీ ఏం యూజ్ చేయకూడదు అంటే ఏఆర్ఎన్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ దెమ్. ఓకే, దేన్ని యూజ్ చేయొచ్చు అంటే దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సమ్ పర్టికులర్ రీజన్స్లో మాత్రమే. ఓకే, సమ్ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, దే ఆర్ నాట్ యూజ్డ్ విత్ ప్లూరల్ వర్బ్స్. సో ఇక్కడ ఇవేవి కూడా ప్లూరల్ వర్బ్ తీసుకోవు. ఓకేనా, ఇవన్నీ కూడా సింగులర్. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే చెప్పాడు, ఏ అనే దాంట్లోనే ఏమున్నదంటే సింగులర్ ఫామ్స్లో ఉన్నాయి. ఇవన్నీ సింగులర్ ఫామ్స్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూడండి అడ్వైజ్ ఆర్ అని అనకూడదు, అడ్వైజ్ ఈజ్ అని అనాలి. అంటే అడ్వైజ్ అనేది నౌన్ అనేది ఏ ఆర్టికల్, ఏ వర్బ్ని తీసుకుంటుంది అంటే సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది, ప్లూరల్ వర్బ్ని తీసుకోదు. ఓకే, they won't take plural verbs, only take singular verbs. Okay, next adi see next one, much are some used in place of many. మెనీ ప్లేస్లో ఏం యూజ్ చేయాలంటే మచ్ ఆర్ మోర్ సమ్ని యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్లూరాలిటీని రిప్రజెంట్ చేయడం కోసం. ఓకే, మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ చూడండి మచ్ అడ్వైజ్, సమ్ అడ్వైజ్. ఓకే, సమ్ అడ్వైజ్. ఓకే, మచ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సమ్ హెయిర్, మచ్ హెయిర్. ఓకే, సమ్ లగేజ్ అంటాం. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు అంటే మచ్ని ఆర్ సమ్ని యూజ్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేయకూడదు అంటే మెనీని యూజ్ చేయకూడదు. ఓకే, మెనీ అడ్వైజ్, మెనీ ఇన్ఫర్మేషన్, మెనీ హెయిర్ అని యూజ్ చేయకూడదు. ఓకే, మెనీ లగేజ్ అలా యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ హీ గేవ్ మీ ఎన్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. ఓకే, ఇందులో ఏంటంటే ఇందులో కరెక్ట్ చేయాలి. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఎగ్జాంపుల్స్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్లో కూడాను ఒక ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి హీ గేవ్ మీ యాన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్కి ఏం యూజ్ చేయకూడదు? ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అంటే ఏఆర్ఏని యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఏఆర్ఏని ఆల్రెడీ యూజ్ చేశాడు, ఏఆర్ఏని యూజ్ చేశాడు కాబట్టి అది రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే యూ షుడ్ బి ట్రూ టు యువర్ వర్డ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి వర్డ్స్ అంటున్నాడు. ఓకే, యూ షుడ్ బి ట్రూ టు యువర్ వర్డ్స్. వర్డ్స్ అనేది అనుకోండి, చూడండి ఇక్కడ వర్డ్స్ అనే యూజ్ చేయకూడదు. ఏం యూజ్ చేయాలంటే వర్డ్ని యూజ్ చేయాలి. దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓకే, ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉండాలని ఏలోనే రిప్రజెంట్ చేశారు. ఓకే, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. ఓకే, సింగులర్ ఫామ్లోనే యూజ్ చేయాలి. వర్డ్ అనేది
సింగులర్ ఫామ్ ఉండాలి. ఇక్కడ ఎస్ కాదు, వర్డ్, జస్ట్ వర్డ్. యూ షుడ్ బి ట్రూ టు యువర్ వర్డ్. ఓకే, అంటే లాయల్టీగా ఉండాలి. ఓకే, ట్రూగా ఉండాలి, లాయల్టీగా ఉండాలి నువ్వు ఇచ్చే ప్రామిస్కి. ఓకే, నువ్వు ఇచ్చే వర్డ్ అనేది ఒక ప్రామిస్. ఓకే, సో దానికి ట్రూగా ఉండాలి, లాయల్టీగా ఉండాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, హీ వాజ్ పనిష్డ్ ఫర్ కమిటింగ్ మెనీ మిస్చీవ్స్. ఓకే, ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మెనీ అంటున్నాడు. ఓకే, మెనీ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ప్లూరాలిటీ ఫామ్లో సమ్ కానీ, ఓకే, ఏం యూజ్ చేయాలి, సమ్ కానీ మచ్ కానీ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. సమ్ కానీ మచ్ కానీ యూజ్ చేయాలని చెప్పుకున్నాం ఇందులోనే. సో మెనీ అనేది యూజ్ చేయకూడదు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఏముందంటే మెనీ మిస్చీవ్స్ అని అంటున్నాడు. మిస్చీవ్స్ అని కూడా యూజ్ చేయకూడదు. మిస్చీవ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లూరాలిటీగా అంటే సింగులర్ ఫామ్లోనే ఉండాలని చెప్తున్నాడు ఫస్ట్ దాంట్లో. ఓకే, అందుకని ఇక్కడ మిస్చీఫ్ అనేది ప్లూరల్గా ఎప్పుడు ఉండదు. ఓకే, ప్లూరల్గా ఉండకూడదు, అంటే ఇక్కడ మిస్చీఫ్ అనే ఉండాలి. ఇక్కడ మచ్ ఆర్ సమ్ యూజ్ చేయాలి. ఓకే, హీ వాజ్ పనిష్డ్ ఫర్ కమిటింగ్ మచ్. ఓకే, మచ్ మిస్చీఫ్. ఓకే, మెనీ అనేది అసలు యూజ్ చేయకూడదు, ఇక్కడ ఎస్ అనేది కూడా యూజ్ చేయకూడదు. ఓకే, లాస్ట్లో నెక్స్ట్ వన్, యంగ్ పర్సన్స్ డిస్లైక్ ద అడ్వైజెస్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్. ఓకే, అడ్వైజెస్ అంటున్నాడు. ఇక్కడ ఏంటిది, ప్లూరల్ ఫామ్లో ఉంది, ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు. ఓకేనా, ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు. సో ఇక్కడ అడ్వైస్ అనేది నౌన్. అడ్వైస్ అనేది ఏంటి, నౌన్. అడ్వైస్ ఇంపార్టెంట్, ఇది అడ్వైస్ అనేది నౌను. మరి ADVISE ఇదేమవుతుందంటే వర్బ్. సో రెండింటికి మీనింగ్ సేమే. అడ్వైజ్ అనేది లేకపోతే అడ్వైజ్ అంటే బోత్ నౌన్లో కానీ వర్బ్లో కానీ ఇచ్చే మీనింగ్ అనేది ఇంపార్టెంట్, సజెషనే. ఓకే, సో సజెషన్, ఈ సజెషన్ ఆర్ గైడెన్స్ అనేది ఏంటి, అడ్వైజ్ అనే దాంట్లో ఏంటి మీనింగ్ వస్తుందంటే టేకింగ్. ఓకే, టేకింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, టేకింగ్ సజెషన్ వస్తుంది. ఏంటి ఇక్కడ, టేకింగ్ సజెషన్. ఇక్కడ ఏమవుతుందంటే గివింగ్ సజెషన్. ఏమొస్తుందంటే గివింగ్ సజెషన్. సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్వైజ్లో యాక్షన్. ఓకే, అడ్వైజ్లో ఏముంటుందంటే యాక్షన్, అందుకని దేంటిది వర్బ్ అవుతుంది. ఓకే, డూ ఇరా ఫామ్ కాబట్టి వర్బ్ అవుతుంది. యాక్షన్, గివింగ్ అడ్వైజ్ ఇక్కడ అవుతుంది, టేకింగ్ అడ్వైజ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హెర్ అడ్వైజ్ వాజ్ టు స్టడీ హార్డర్. హెర్ అడ్వైజ్, ఓకే, వాజ్ టు స్టడీ హార్డర్. ఇక చూడండి, హెర్ అనేది ఏంటి, ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. అడ్వైజ్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. అంటే ఏ ఫార్మాట్లో ఉన్నది, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఈ ఫార్మాట్లో ఉంది. హెర్ అడ్వైజ్ వాజ్ టు స్టడీ హార్డర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి అనేది నౌన్ అయ్యింది కదా, అడ్వైజ్ అనేది నౌన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ నౌన్ కాకుండా వర్బ్కి చెప్తాను చూడండి. వర్బ్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్, వర్బ్ మీనింగ్ అంటే అడ్వైజ్, వర్బ్ మీనింగ్ ఏంటంటే గివింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, గివింగ్ సజెషన్. చూడండి, ఐ అడ్వైజ్. ఓకే, ఐ అడ్వైజ్ యూ టు టేక్ హెర్ అడ్వైస్. నేను ఇక్కడ ఏం అడ్వైజ్ ఇస్తున్నానంటే, ఆర్ నేను ఇక్కడ ఏం సజెషన్ ఇస్తున్నానంటే, ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను ఇక్కడ డూ యర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, యాక్షన్ జరుగుతుంది, నేను అడ్వైజ్ ఇస్తున్నానంటే ఇది ఏంటిది, వర్బ్ ఇది. ఓకే, నేను ఎవరి అడ్వైజ్ తీసుకోమంటున్నాను, హెర్ అడ్వైజ్ అంటే ఇక్కడ ఏంటి, నౌన్. అడ్వైజ్ సి అంటే ఏంటి, ఇక్కడ నౌన్. సో ఇక్కడైతే ఇది వర్బ్ ఫార్మేట్లో ఉంటుంది, ఇక్కడేమో నౌన్ ఫార్మేట్లో ఉంటుంది. ఇక్కడ ఏమో టేకింగ్ అవుతుంది, అడ్వైజ్ అనేది ఇక్కడ టేకింగ్ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఏమో గివింగ్ సిచ్యువేషన్లో ఉంది. ఓకే, ఇక్కడేమో టేకింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ సి వచ్చింది, గివింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమో వచ్చిందంటే ఎస్సి వచ్చింది. ఓకే, టు ఆఫర్ యాన్ ఒపీనియన్ ఆర్ సజెషన్. దీని మీనింగ్ ఏంటంటే, ఏమొస్తుందంటే టు ఆఫర్ యాన్ ఒపీనియన్ ఆర్ సజెషన్. అడ్వైజ్ వర్బ్ మీనింగ్ ఏమొస్తుందంటే టు ఆఫర్ an ఒపీనియన్ ఆర్ సజెషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే ADVIC అడ్వైజ్, ఈ నౌన్ అనే ఫామ్ ఏమొస్తుందంటే టేకింగ్. ఓకే, టేకింగ్ సజెషన్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే, టేకింగ్ సజెషన్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే,
and that is advice. Let me clear. Next one. సో ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఇది రాంగ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎస్ ఉండకూడదు. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఓకే మిస్చీవ్స్. ఓకే ఇక్కడ మచ్ అని రావాలి, మెనీ కాదు, మచ్ యూజ్ చేయాలి. అడ్వైజెస్ కాదు, అడ్వైజ్. ఓకే అడ్వైజ్ ఉండాలి. ఓకే దీస్ నౌన్స్, ఓకే దీస్ నౌన్స్ మే బీ యూజ్డ్ టు డినోట్ సింగులారిటీ యాజ్ ఫాలోస్. ఓకే సో ఇక్కడ సింగులారిటీ, ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు సింగులారిటీని ఎలా డినోట్ చేయాలి చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడాను ఇక్కడ ప్లూరల్గా ఉండవు అంటున్నాడు. ఓకే ఈ నౌన్స్ ఏమి కూడా అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, లగేజ్ ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామ్లో డినోట్ చేయాలి. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయలేము. ఓకే బట్ ఇక్కడ దాన్ని అలానే అవి సింగులర్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయలేము. అడ్వైజ్ అనేది సింగులర్గా ఫామ్ కాదు, ఇన్ఫర్మేషన్ అనేది సింగులర్ కాదు, హెయిర్ అనేది కూడా సింగులర్ కాదు. ఎందుకంటే అవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. బట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే సింగులర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ సింగులర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే అడ్వైజ్ని అడ్వైజెస్ అనట్లేదు, ఇన్ఫర్మేషన్స్ అనే అనట్లేదు. అంటే సింగులర్ ఫామ్లోనే రిప్రజెంట్ చేస్తున్నాము. బట్ ఇవి సింగులర్ కావు. ఏంటివి ఈ నౌన్స్ అనేవి సింగులర్ కావు, అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. ఓకే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని సింగులర్ ఫామ్లో ఎలా నోట్ చేయాలి అంటే చూడండి, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ ఆర్ ఏ వర్డ్ ఆఫ్ అడ్వైస్ అనాలి. ఏమనాలి? ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ ఆర్ ఏ వర్డ్ ఆఫ్ అడ్వైస్. సో ఇదేంటిది సింగులర్ ఫార్మేట్. నెక్స్ట్ అడ్వైజ్ అనేది ఓన్లీ సింగులర్ ఫార్మేట్ కాదు. ఓకే ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ ఆర్ ఏ వర్డ్ ఆఫ్ అడ్వైస్ అనాలి. నెక్స్ట్ ఎన్ యాక్ట్ ఆఫ్ మిస్చీఫ్ అనాలి. ఓకే ఎన్ యాక్ట్ ఆఫ్ మిస్చీఫ్. నెక్స్ట్ చూడండి ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఆర్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. ఏ లోఫ్, ఏ అనేది దీన్ని కూడా రిప్రజెంట్ అయి ఉంటుంది. ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. ఓకే లోఫ్ మీనింగ్ ఏంటంటే బ్రెడ్ అనేది ఒక పార్ట్, బ్రెడ్లో ఒక పార్ట్ అంటే అది స్లైసెస్గా కట్ చేయడానికి యూజ్ అయ్యేది. ఓకే చూడండి ఇక్కడ బేకరీలోకి వెళ్తుంటాం, బేకరీలోకి బ్రెడ్ తీసుకొని ఏంటంటే దీన్ని లోఫ్ అంటారు. ఏమంటారంటే లోఫ్ అంటారు. దీన్ని ఏంటంటే ఇలా పీసెస్గా స్లైసెస్గా కట్ చేసి ఇస్తుంటాడు అనమాట. ఓకే మనం అడిగితే కట్ చేస్తుంటాడు. సో అలా స్లైసెస్గా కట్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటంటే లోఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే దాన్ని ఏమంటారు, 1 లోఫ్ అంటాం, లేకపోతే 2 లోఫ్ అంటాం. ఓకేనా 2 loaves ఆఫ్ బ్రెడ్ అనాలి. ఓకే 2 loaves ఆఫ్ బ్రెడ్ అనాలి, లేకపోతే 1 loaf ఆఫ్ బ్రెడ్ ఆర్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ 2. ఓకే నెక్స్ట్ చూడండి ఏ వార్డ్ ఆఫ్ అబ్యూజ్. ఏ వార్డ్ ఇక్కడ చూడండి ఏ వార్డ్ ఆఫ్ అబ్యూజ్. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ వర్క్, ఎన్ ఆర్టికల్ ఆఫ్ లగేజ్. ఇవన్నీ కూడా సింగులారిటీ ఫార్మేట్లో ఉన్నాయి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ దీస్ నౌన్స్ మే బీ యూజ్డ్ టు డినోట్ ప్లూరాలిటీ. ఓకే సో దేనికి యూజ్ చేస్తారంటే ప్లూరాలిటీకి యూజ్ చేస్తారు. చూడండి ఆల్రెడీ సమ్ ఆర్ మచ్ అనేది యూజ్ చేయాలని ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక చూడండి ఇక్కడ సమ్ ఆర్ డి అనే దాంట్లో సమ్ ఆర్ మచ్ని యూజ్ చేయాలి. దేనికి యూజ్ చేయాలంటే ప్లూరాలిటీ కోసం యూజ్ చేయాలి. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మచ్ అడ్వైజ్ ఆర్ సమ్ అడ్వైజ్ అనాలి. ఓకే మచ్ అడ్వైజ్ ఆర్ సమ్ అడ్వైజ్ అనాలి. ఏ లాట్ ఆఫ్ అడ్వైజ్ అనాలి, లేకపోతే మెనీ వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్ అనాలి, ఆర్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్ అనాలి. ఓకే ఏ లాట్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ మెనీ వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్ అనాలి. ఓకే నెక్స్ట్ 2 pieces ఆఫ్ బ్రెడ్ ఆర్ 2 loaves ఆఫ్ బ్రెడ్ అనాలి, ఆర్ వర్డ్స్ ఆఫ్ అబ్యూస్. ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్లూరాలిటీ డినోటింగ్. ఓకే నెక్స్ట్ వన్ రూల్ 2. ఓకే దేర్ ఆర్ సమ్ కరెక్టివ్ నౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ విత్ ప్లూరల్ వర్బ్స్. ఓకే సో ఇక్కడ ఏంటది ప్లూరల్ వర్బ్స్ అవుతుంటాయి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్స్ చూడడానికి ఇవి సింగులర్గా కనిపిస్తాయి కానీ ఇవి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయి. ఏం వర్బ్ తీసుకుంటే ప్లూరల్ వర్బ్. చూడండి క్యాటిల్ అనేది చివరిన ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ లేదు అయినా కానీ అది ప్లూరల్ వర్బ్ని తీసుకుంటుంది. ఓకే కలెక్టివ్ నౌన్ బట్ ఏంటిది ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా జెంట్రీ అనేది కూడా ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది, పీసెంట్రీ ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది, పోల్ట్రీ క్లర్క్ ఇవన్నీ కూడా ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. ఓకే సో క్యాటిల్ అంటే మీకు తెలుసు. ఓకే క్యాటిల్ అంటే ఒక కౌస్ ఓకే బల్క్గా ఉంటుంటాయి. ఓకే ఒక మాబ్లా ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే క్యాటిల్ అంటారు. ఓకే క్యాటిల్ అంటారు. నెక్స్ట్ పీసెంట్రీ. నెక్స్ట్ వన్ ఏంటి
పీసెంట్రీ, జెంట్రీ. ఓకే, జెంట్రీ దేనికి యూజ్ చేస్తారంటే, సో ఇక్కడ జెంట్రీ మీనింగ్ ఏంటంటే ప్రివిలైజ్డ్ స్టేటస్ వస్తుంది అనమాట. ప్రివిలైజ్డ్ స్టేటస్ త్రూ పాసింగ్ ద ఇంపీరియల్ ఎగ్జామ్స్, అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ త్రూ క్వాలిఫై అయిన వాళ్ళని, ఓకే మంచి ప్రివిలైజ్డ్ స్టేటస్లో ఉన్న వారిని ఏమంటారంటే జెంట్రీ అంటారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఏంటంటే కలెక్టివ్ ఆఫ్ పీపుల్, అంటే కలెక్షన్ ఆఫ్ పీపుల్, కొంతమందిని కలిపి ఏమంటారంటే ప్లూరల్గా ఉంటుంది. జెంట్రీ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పీసెంట్రీ కూడా చూసుకుంటే ఇక్కడ పీసెంట్రీ మీనింగ్ ఏంటంటే ఎన్ అగ్రికల్చరల్ లేబరర్ ఆర్ ఏ ఫార్మర్ విత్ లిమిటెడ్ ల్యాండ్ ఓనర్షిప్. చూడండి ఇక్కడ ఎలా అంటే అగ్రికల్చర్ లేబరర్స్ అయినా అనొచ్చు వాళ్ళని. ఓకే లిమిటెడ్ ల్యాండ్ ఓనర్షిప్ అంటే చిన్న వాళ్ళు, అంటే పోవర్టీ లైన్లో ఉండే వాళ్ళందరూ కూడాను, అంటే ఎవరైతే లేబర్ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే వాళ్ళందరినీ కూడాను పీసెంట్రీ అంటారు. పీసెంట్రీ అంటారు. నెక్స్ట్ వన్ పౌల్ట్రీ అంటే మీకు తెలుసు ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఏముంటాయి, చికెన్స్ ఉంటాయి, కిచెన్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ చికెన్స్ ఉంటాయి. నెక్స్ట్ టర్కీస్, డక్స్, కలెక్షన్ ఆఫ్ గీస్, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో వీటన్నిటిని మెయింటైన్ చేసే వాటిని ఏమంటారు అంటే పౌల్ట్రీ అంటారు. ఇవన్నీ కలెక్టివ్గా ఉంటే వాటిని ఏమంటారు అంటే పౌల్ట్రీ అంటారు. పౌల్ట్రీ కూడా ఏ వర్బ్ తీసుకుంటుంది అంటే ప్లూరల్ వర్బ్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్లర్గీ. సో క్లర్గీ అనేది ఏంటంటే ద బాడీ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్డైన్డ్ ఫర్ రిలీజియస్ డ్యూటీస్. పర్టికులర్గా రిలీజియస్ డ్యూటీస్ అంటే ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే చర్చెస్లో చూస్తుంటారు. పర్టికులర్గా వాళ్ళు మాత్రమే ఆ రిలీజియస్ డ్యూటీస్ అనేవి చేయాలి అనేది పర్టికులర్ బాడీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఆ బాడీ ఆఫ్ పీపుల్ కలెక్టివ్గా కలిపి ఏమంటారంటే వాళ్ళందరినీ కలిపి క్లర్కీ అంటారు. సో ఎస్పెషల్లీ అది చర్చెస్లో చూస్తుంటారు ఎక్కువగా. అండ్ నెక్స్ట్ పీపుల్, మెజారిటీ, ఫోక్స్ అనేది కూడా ఏంటంటే ఫోక్ నథింగ్ బట్ పీపుల్ మీనింగే. సో బట్ అది ఇన్ఫార్మల్ మీనింగ్ వస్తుంది ఇక్కడ పీపుల్. ఇక్కడ పీపుల్ అన్నా ఇక్కడ ఫోక్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది, ఇన్ఫార్మల్ మీనింగ్ వస్తుంది ఫోక్ అంటే. అండ్ లైక్ దట్. నౌన్స్. నెక్స్ట్ వీటిని ఏమంటారంటే ఇవన్నీ కూడాను ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లైన్లో ఉండే క్యాటిల్, జెంట్రీ, పేసెంట్రీ, పౌల్ట్రీ, క్లర్గీ, పీపుల్, మెజారిటీ, ఫోక్. వీటంతా కూడా ఇవన్నీ కూడా ఏ వర్బ్స్ తీసుకుంటే ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. ఏ వర్బ్ తీసుకుంటాయి అంటే ప్లూరల్ వర్బ్ తీసుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్ అండి ద నౌన్స్ కమిటీ, జ్యూరీ, హౌస్, మినిస్ట్రీ, ఫ్యామిలీ, మాబ్, క్రౌడ్, ఆడియన్స్, పోలీస్, టీమ్, నెంబర్, బోర్డ్, స్టాఫ్, పబ్లిక్ ఆర్ యూజ్డ్ విత్ సింగులర్ వర్బ్స్. సో ఇవన్నీ కూడా దేనికి ఎలా యూజ్ చేస్తారంటే సింగులర్ వర్బ్స్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడైతే ప్లూరల్ వర్బ్స్ ఫస్ట్ లైన్లో ఉండేవన్నీ కూడా ఉన్నాయండి, ప్లూరల్ వర్బ్స్ యూజ్ చేస్తాము. దీనికి ఎలా యూజ్ చేస్తామంటే సింగులర్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. ఎప్పుడు సింగులర్ వర్బ్స్ యూజ్ చేస్తామంటే ఈ కలెక్షన్ ఆఫ్. ఓకేనా. ఏంటి కలెక్షన్ అంటే నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే ఇంకోసారి చెప్దాం. కమిటీ, జ్యూరీ, హౌస్, మినిస్ట్రీ, ఫ్యామిలీ, మాబ్, క్రౌడ్, ఆడియన్స్, పోలీస్, టీము, నెంబర్, బోర్డ్, స్టాఫ్, పబ్లిక్ ఆర్ యూజ్డ్ విత్ సింగులర్ వర్బ్. వీటన్నిటిని కూడా దేనికి యూజ్ చేస్తారంటే సింగులర్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఎప్పుడు ఈ సింగులర్ వర్బ్ని యూజ్ చేస్తారంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ ద ఆర్ యూజ్డ్ యాజ్ ఏ బాడీ. అంటే సో కలెక్షన్ ఆఫ్ బాడీ అంటే చూడండి యాజ్ ఎ బాడీ ఆర్ గ్రూప్గా వర్క్ చేస్తుంటే సో అది ఏం యూజ్ చేస్తారంటే సింగులర్ వర్బ్ యూజ్ చేస్తారు. సో కలెక్షన్గా కాకుండా, ఒక బాడీగా కాకుండా, ఒక గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా వర్క్ చేస్తే చూడండి ఇక్కడ when these nouns denotes members or individuals. అంటే ఒక గ్రూప్ కాకుండా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఒక మెంబర్స్గా లేకపోతే ఇండివిజువల్స్గా అలా డినోట్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తారంటే వర్బ్ అనేది ప్లూరల్ ఫామ్లో యూజ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మీకు చెప్తూ ఉంటుంటే మీకు అర్థమవుతుంటుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుందాం. ఇక చూడండి ప్రతిదీ నౌన్ ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండే ప్రతి టాపిక్ కూడాను ఏ రోజుకి ఆ రోజు అంటే విత్ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. రూల్స్ నేర్చుకుంటూ దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం
నేర్చుకుంటుంటే మనకి మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈజీగా రిమెంబర్ అవుతుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాటిల్స్ ఆర్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? క్యాటిల్స్ ఆర్. క్యాటిల్స్ అనేది చూడండి, ఇక్కడ క్యాటిల్స్ అనేది ఉంటుంది. అసలు క్యాటిల్ అనేది ఉండాలి. ఇక్కడ క్యాటిల్కి ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ ఉండకూడదు. ఓకే, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అని యూజ్ చేస్తున్నాడు, రైట్. ఓకే, క్యాటిల్కి ఏం యూజ్ చేయాలి? ఇక్కడ ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలని మాట్లాడుతున్నాడు. ఓకే, ప్లూరల్ వర్బ్. క్యాటిల్కి ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ వర్బ్. ఓకే, సరిపోయింది. క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్. ఓకే, నెక్స్ట్ మెజారిటీ ఈజ్ అంటున్నాడు. చూడండి, మెజారిటీ అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మెజారిటీ అంటే ఏంటి? ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. సో మెజారిటీ ఈజ్ కాదు, ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఆర్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? ఆర్. మెజారిటీ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ప్రపోజల్. నెక్స్ట్ ద కమిటీ ఈజ్ యునానిమస్ ఆన్ దిస్ ఇష్యూ. చూడండి, ఇక్కడ కమిటీ అనేది ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఎప్పుడు సింగులర్ అవుతుంది, ఎప్పుడు ప్లూరల్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ ఇది ఈ పర్టికులర్ ఈ గ్రూప్లో ఉన్నది. ఓకేనా? సో ఓకే, చూడండి, కమిటీ, జ్యూరీ, హౌస్, మినిస్ట్రీ ఈ గ్రూప్లో ఉన్నది. ఈ గ్రూప్లో ఉంటున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే సింగులర్ ఎప్పుడు అవుతుందంటే వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ బాడీ ఆర్ గ్రూప్. సో అది ఒక బాడీగా, కలెక్టివ్గా ఆర్ గ్రూప్గా ఓకే యాక్షన్ తీసుకుంటుంటే అప్పుడు అది ఏంటంటే సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ కమిటీ ఈజ్ ఏ యునానిమస్ ఆన్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూ మీద యునానిమస్గా ఓకే ఓకే ఏం తీసుకున్నదంటే డెసిషన్ తీసుకుంది. ఓకే, కమిటీ అనేది యునానిమస్గా డెసిషన్ తీసుకున్నది. ఓకే, సో దీన్ని ఏంటంటే అంతా కలిపి ఒక హోల్ బాడీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి సింగులర్గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ వన్ ఈజ్ రైట్. ఓకే, థర్డ్ వన్ రైట్. కమిటీ ఈజ్ యునానిమస్ ఆన్ దిస్ ఇష్యూ. సో యునానిమస్ అంటున్నాడు కాబట్టి ఏంటంటే హోల్ బాడీగా యాక్ట్ చేసింది. ఓకే, సో అందుకని ఏంటి ఇక్కడ సింగులర్ని యూజ్ చేస్తాము. కమిటీ ఈజ్ యునానిమస్ ఆన్ దిస్ ఇష్యూ అంటే రైట్. నెక్స్ట్ అంటే ఇక్కడ కమిటీ ఆర్ డివైడెడ్. అక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చేసాడు డివైడెడ్ అంటున్నాడు. సో డివైడెడ్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ప్రీవియస్లో ఇక్కడే చెప్తున్నాము. ఇక్కడ మెంబర్స్గా స్ప్లిట్ అవుతున్నప్పుడు ఆర్ ఇండివిజువల్స్గా స్ప్లిట్ అవుతున్నప్పుడు ఆర్ డివైడ్ అవుతున్నప్పుడు వెర్బ్ అనేది ఏమవుతుందంటే ప్లూరల్ ఫార్మేట్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ కమిటీ ఆర్ డివైడెడ్ అండ్ there is bitterness among the others. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నానంటే డివైడ్ అవుతుంది. ఇక్కడ కమిటీ ఈజ్ అని కాకుండా ఏం యూజ్ చేశాడు? ఆర్ యూజ్ చేశాడు. సో ఆర్ అనేది రైట్ అంటే రైటే. ఎందుకు రైట్ అంటే డివైడ్ అవుతుంది. కమిటీ అనేది యునానిమస్గా ఒక డెసిషన్ తీసుకున్నది అనుకోండి, అప్పుడైతే సింగులర్ అవుతుంది. బట్ ఇక్కడ కమిటీ అనేది ఏమో డివైడ్ అయిపోయింది అనమాట. డివైడ్ అయిపోయింది. మెంబర్స్ కూడా ఏమవుతుందంటే క్లాషెస్ వచ్చేసి అనమాట సైడ్ అయిపోతున్నారు అనమాట. సో డివైడ్ అయిపోతున్నారు కాబట్టి ఏంటి ఇక్కడ కమిటీ ఆర్ డివైడెడ్ అనమాట. ఓకే, కమిటీ ఆర్ డివైడెడ్. అలాగే కమిటీ అనేది ఎప్పుడు సింగులర్ వస్తుంది, ఎప్పుడు ప్లూరల్ వస్తుంది అంటే చూడండి, కమిటీ అనేది ఒక స్ట్రైక్ తీసుకుని వచ్చింది అనుకోండి. స్ట్రైక్ అంటే కమిటీ అనేది అక్కడ కమిటీకి ఏమొస్తుంది? సింగులర్ వస్తుంది. ఏంటంటే స్ట్రైక్ అనేది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఓకే, విడివిడిగా ఓకే ఒక్కొక్క పర్సన్ వేరుగా అంటే అంటే కమిటీలో ఒక మెంబర్ ఏమో ఒకరోజు స్ట్రైక్ చేసి ఇంకో నెక్స్ట్ పర్సన్ ఏమో నెక్స్ట్ డే స్ట్రైక్ చేసి అలా చేయరు కదా. సో అందరూ ఏంటంటే యునానిమస్గా ఒక డెసిషన్ తీసుకొని అప్పుడు ఒకేసారి అంటే కమిటీ మొత్తం కలిసి ఒకే రోజు ఒకేసారి హోల్ బాడీగా యాక్ట్ చేసి సో స్ట్రైక్ తీసుకుంటారు. స్ట్రైక్ విషయంలో అలా ఉంటుంది. అలాగే ఏదైనా డెసిషన్ విషయంలో కూడా అలానే తీసుకుంటారు. బట్ కమిటీ అనేది శాలరీ విషయంలో మాత్రం అందరూ ఒకేసారి తీసుకుంటారంటే అంటే ఎలా అంటే ఇండివిజువల్గా తీసుకుంటారు. అందరికీ కమిటీకి కలిపి ఒకటే అమౌంట్ అనేది రాదు. సో ఇండివిజువల్ పర్సన్స్కి ఓకే కమిటీలో పర్సన్స్ ఉంటారు. కమిటీలో పర్సన్స్ ప్రతి ఒక్కరికి శాలరీస్ ఒకేలా ఉండవు. సో కమిటీ ఇక్కడ శాలరీ తీసుకుంటున్నప్పుడు మాత్రం డివైడ్ అయిపోతుంటారు. కమిటీ అనేది శాలరీ తీసుకుంటున్నప్పుడు మాత్రం డివైడ్ అవుతున్నారు. అప్పుడు మాత్రం కమిటీకి ఎలా వస్తుందంటే ప్లూరల్ వెబ్ వస్తుంది. కమిటీకి మాత్రం ఏ వెబ్ వస్తుందంటే ప్లూరల్ వెబ్ వస్తుంది. ఓకే, శాలరీస్ తీసుకున్న విషయంలో అయితే ప్లూరల్ వెబ్ వస్తుంది. అదే ఏదైనా స్ట్రైక్ ఆర్ ఏదైనా యునానిమస్గా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ మీద సాల్వ్ చేస్తున్నారు అంటే సో అలా డెసిషన్ తీసుకోబోతున్నారంటే అప్పుడు మాత్రం ఏంటంటే కలెక్టివ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి కమిటీ మొత్తం కలెక్టివ్గా హోల్ బాడీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు మాత్రం సింగులర్గా యూజ్ చేయాలి. సింగులర్ వెబ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ద పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఓకే షుడ్ వర్క్ ఫర్ పీస్. ఓకే చూడండి, పీపుల్ అనేది పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ షుడ్ వర్క్ ఫర్ పీస్. ఓకే, ఇది రైటే. ఓకే, పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ షుడ్ వర్క్ చూడండి. అంటే మోడల్ ప్లస్ V1 అని ఆల్రెడీ చెప్తుంటారు కదా. షుడ్ వర్క్ ఫర్ పీస్. ఓకే, కమిటీ అనేది చూడండి ఇక్కడ పీపుల్ అనేది ఏంటి ఇక్కడ ప్లూరల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
an average Hindu family in India consists of 4 members. ఓకే చూడండి ఇక్కడ. సో ఇక్కడ యావరేజ్ హిందూ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ అనేది ఏంటి, ఇక్కడ సింగులర్. ఏంటంటే ఎందుకు సింగులర్ వచ్చిందంటే కలెక్టివ్గా యాక్ట్ చేస్తుంది, కలెక్టివ్గా. ఓకే, యావరేజ్గా అంటే యావరేజ్గా ఉండే ప్రతి హిందూ ఫ్యామిలీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా ఎంత మెంబర్స్ ఉన్నారంటే 4 మెంబర్స్ ఉంటున్నారు. సో అది సింగులర్ కాబట్టి, ఇక్కడ ఫ్యామిలీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏ వర్బ్ తీసుకున్నదంటే కన్సిస్ట్ అనేది సింగులర్ వర్బ్ ఇక్కడ. సో అందుకనే అక్కడ కన్సిస్ట్ పక్కన ఏముంది, ఎస్ ఉన్నది. ఎస్ ఉన్నది అంటే ఏంటి, అక్కడ సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేసాము. ఎందుకు సింగులర్ వర్బ్ యూజ్ చేసామంటే ఇక్కడ ఫ్యామిలీ అనేది ఏంటంటే సింగులర్గా యూజ్ అయింది. ఓకే చూడండి ఇక్కడ హిజ్ ఫ్యామిలీ ఆర్ నాట్ అగ్రీడ్ ఆన్ దిస్ పాయింట్. ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్యామిలీ అనేది సింగులర్ వచ్చింది 6th దాంట్లో, బట్ 7th దాంట్లో ఫ్యామిలీ అనే దానికి ఇక్కడ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది. ఇంతకుముందే చెప్పాము, డివైడ్ అవుతున్నప్పుడు ప్లూరల్ అవుతుంది, సింగిల్గా హోల్ బాడీగా యాక్ట్ చేస్తున్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ హిజ్ ఫ్యామిలీ ఆర్ నాట్ అగ్రీడ్ ఆన్ దిస్ పాయింట్. చూడండి ఈ పర్టికులర్ పాయింట్ మీద అగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇక్కడ హిజ్ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ. ఓకే, నాట్ ఎ సింగులర్ వర్డ్ హియర్. సో ప్లూరల్ వస్తుంది. ఏంటి ప్లూరల్ అంటే మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ అంట. ఓకే, హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది కరెక్ట్ కాదు, మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ అనాలి. సో మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ ఆర్ నాట్ అగ్రీడ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక పాయింట్ మీద అగ్రీ అవ్వాలంటే ఫ్యామిలీలో అందరూ కూడా అగ్రీ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఇప్పుడు ఒక చూడండి, ఒక పేరెంట్స్ ఇద్దరు ఉంటారు, చిల్డ్రన్స్ ఇద్దరు ఉన్నారు అనుకోండి. సో చూడండి ఇక్కడ మదరు ఫాదరు బోత్ ద చిల్డ్రన్ అనేది కూడాను అగ్రీ అయితేనే ఆ పాయింట్ మీద కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం అగ్రీ అయిందని అంటారు. ఓకే, అప్పుడు హోల్ బాడీగా అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది అగ్రీ అవ్వలేదు అంటున్నారు. ఇక్కడ చూడండి హీజ్ ఫ్యామిలీ ఆర్ నాట్ అగ్రీడ్ ఆన్ దిస్ పాయింట్, పర్టికులర్ పాయింట్ మీద అనేది అక్కడ మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ అనేది అగ్రీ అవ్వలేదు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏమో సింగులర్ కాదు, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒపీనియన్ కూడా కావాలి. ఫ్యామిలీలో ఉండే ఇండివిజువల్ని ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఫ్యామిలీ అనేది కలెక్టివ్గా లేదు. ఇక్కడ 7th దాంట్లో ఫ్యామిలీ అనేది కలెక్టివ్గా లేదు. సో కలెక్టివ్గా లేదు కాబట్టి అది సింగులర్ కాదు, అది ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అనాలి. ఓకే, నెక్స్ట్ వన్. సో అందుకని ఇక్కడ ఆర్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 8th వన్ చూడండి, ద ఆడియన్స్ వాజ్ స్పెల్ బౌండ్. ఇక్కడ చూడండి ఆడియన్స్ అనేది ఇక్కడ కలెక్టివ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ఆడియన్స్ వాజ్ స్పెల్ బౌండ్. ఓకే, ఇక్కడేమో సింగులర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 9th వన్, ద ఆడియన్స్ వర్ ఫర్బిడెన్ టు ఆక్యుపై చైర్స్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ సో ఫర్బిడెన్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ప్రోహిబిటెడ్. ఓకే, అంటే నాట్ అలవింగ్ టు ఆక్యుపై చైర్స్. ఓకే, ఆడియన్స్కి చైర్ ఆక్యుపై చేయడానికి అసలు అలౌ లేదు అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఆడియన్స్ అనేది కలెక్టివ్గా అందరూ కూర్చోరు కదా, అందరూ కలిసి ఒకటే చైర్లో కూర్చోరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడియన్స్ వర్ ఫర్బిడెన్ టు, ఇక్కడ చూడండి చైర్స్ ఆక్యుపై అనేది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ స్ప్లిట్ అవుతుంది, ఎక్కడ డివైడ్ అవుతుంది, ఆడియన్స్ అనేది ఎక్కడ డివైడ్ అవుతుందంటే చూడండి ఆక్యుపైయింగ్ చైర్స్ దగ్గర డివైడ్ అవుతుంది. ఓకే, అందుకని ఏంటి అక్కడ ఆడియన్స్ అనేది ఇక్కడ మెంబర్స్ ఉంటారు. ఓకే, మెంబర్స్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ అనాలి. ఓకే, సో వర్ అని వస్తుంది. ఇక్కడ వర్ అంటే ఏంటి, ఇక్కడ ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. ఎందుకు ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలంటే ఇక్కడ ఆక్యుపై చైర్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే 8th వన్లో ఏమవుతుందంటే సో కలెక్టివ్గా ఒక బాడీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఏంటి ఇక్కడ ఆడియన్స్ వర్ స్పెల్ బౌండ్ అంటున్నాడు. సో ఇక్కడ అయితే 9th వన్లో అయితే ద ఆడియన్స్ వర్ ఫర్బిడెన్ టు ఆక్యుపై చైర్స్ అంటే ఓకే ప్రోహిబిట్. ఓకే, ఆడియన్స్ వర్ నాట్ అలౌడ్ టు ఆక్యుపై చైర్స్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద పోలీస్ హ్యాస్ బికమ్ ఇన్సెన్సిటివ్. ఓకే, పోలీస్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఇన్సెన్సిటివ్గా ఉంటున్నారు, ఇన్సెన్సిటివ్గా అయిపోయారు, అంటే చాలా రూడ్గా అయిపోయారు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, అంత పొలైట్గా ఉండట్లేదు ఓకే అనే మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ పోలీస్ మొత్తం కూడాను ఇక్కడ కలెక్షన్ ఆఫ్ అంటే పోలీస్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ సింగులర్ ఫామ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పోలీస్ అనేది కలెక్టివ్ వర్డ్ అనమాట. ఓకే, హోల్ బాడీ యాక్ట్ అవుతుంది. ఓకే, మోర్ నెంబర్ ఆఫ్ అంటే పోలీస్ అంటే ఒక్క పర్సనే కాదు, మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. బట్
ఇక్కడ ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటిది సింగులర్ వర్బ్ తీసుకుంది. హ్యాజ్ అనేది ఏంటి అక్కడ సింగులర్ వర్బ్. ఇక్కడ పోలీస్ అనేది ప్లూరల్గా ఉంటుంది, బట్ ఇక్కడ ఏం తీసుకుంటుంది అక్కడ సింగులర్ వర్బ్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇది కరెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం అని అంటున్నాడు ఇక్కడ. అంటే పోలీస్ ఒక్క పర్సన్ కాదు, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్సెన్సిటివ్ అయిపోయింది అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే హ్యాజ్ అని యూజ్ చేయాలి, అంటే సింగులర్ వర్బ్ని యూజ్ చేశాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లూరల్ వర్బ్ తీసుకున్నాడు, పోలీస్ వర్ అంటున్నాడు. సో పోలీస్ వ్యవస్థ మొత్తం ఒకటే చోట అనేది చూడండి ఇక్కడ పోస్టెడ్ ఆల్ ఓవర్ ద రూట్ మొత్తానికి కూడా ఒక దగ్గర పోస్టింగ్ అనేది పోలీస్ వ్యవస్థను మొత్తం ఒక రూట్లోనే పెట్టారు. అంటే డిఫరెంట్ దగ్గరలో ఈ డిఫరెంట్ ఏరియాస్లో ఒకే రూట్లో డిఫరెంట్ ప్లేసెస్లో అనేది పోలీసుని పోస్టింగ్ చేస్తుంటారు. సో అలాంటి అక్కడ మాత్రం పోలీస్ అనేవాళ్ళు స్ప్లిట్ అవుతుంటారు. ఓకే, కరెక్ట్గా ఉంటారు. అప్పుడు మాత్రం అంటే పోస్టింగ్ చేస్తున్నప్పుడు స్ప్లిట్ అవుతారు, అలాగే శాలరీస్ తీసుకున్నప్పుడు స్ప్లిట్ అవుతారు. అలాగే పోలీసు వాళ్ళు ఇంకెప్పుడు స్ప్లిట్ అవుతారంటే ఓకే టేకింగ్ మీల్స్, ఓకే హ్యావింగ్ మీల్స్ తింటున్నప్పుడు స్ప్లిట్ అవుతుంటారు. సో మీల్స్ తింటున్నప్పుడు ఓకే పోలీస్. ఓకే, ఇప్పుడు ఏమిటంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే పోలీస్ ఆర్ హ్యావింగ్ మీల్స్. ఓకే, పోలీసు అందరు కలిసి తిన్నారు, అంటే ఇండివిజువల్గా తింటారు. సో అక్కడ పోలీస్ ఆర్ అని యూజ్ చేయాలి, పోలీస్ ఈజ్ అని యూజ్ చేయకూడదు. పోలీస్ ఆర్ హ్యావింగ్ మీల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి పోలీస్ వర్ అని యూజ్ చేశారు. ఓకే, డిఫరెంట్ ఏరియాలో ఇక్కడ స్ప్లిట్ అవుతుంది కాబట్టి పోలీస్ అనే అది స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు, ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తారు, వర్. నెక్స్ట్ చూడండి ద టీమ్ ఆర్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్. ఇక్కడ చూడండి టీమ్ ఆర్ అంటున్నాడు, ఇక్కడ ఆర్ అని యూజ్ చేశారంటే హై స్పిరిట్ అంటే టీం అంతటికీ కలిపి హై స్పిరిట్ అంటే ఒక స్పిరిట్ ఉండదు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ప్లూరల్ వర్బ్ ఉంది, ప్లూరల్ వర్బ్ చూడండి ప్లూరల్ నౌన్ ఉంది. హై స్పిరిట్స్ అంటున్నాడు. ఓకే, స్పిరిట్స్ అంటే టీంలో ఉండే ప్రతి మెంబర్కి కూడా స్పిరిట్ ఉండాలి, అందరికీ ఉంటేనే అప్పుడు టీం మొత్తం కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే టీం అంటే ఇక్కడ అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ టీమ్. ఇక్కడ ఏమొస్తుందంటే మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆర్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్ అన్నాడు. ఓకే, మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆర్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ద టీమ్ ఈజ్ ఎట్ ద టాప్. ఇక్కడ చూడండి ఇక్కడ టీమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎట్ ద టాప్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్లో టాప్ పొజిషన్లో ఉన్నది ఇప్పుడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఈజ్ అనేది యూజ్ చేశాడు. ఓకేనా, ఇక్కడ హై స్పిరిట్స్ అంటే ఇండివిజువాలిటీని డినోట్ చేస్తుంది. హై స్పిరిట్స్ అనేది టీంలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా హై స్పిరిట్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మాత్రం చూడండి 13th దాంట్లో ద టీమ్ ఈజ్ ఎట్ ద టాప్ ఇన్ దిస్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో టీం మొత్తం కరెక్ట్గా ఉంటుంది. ఇక టీంలో ప్రతి మెంబర్ కూడా ఉంటున్నారు. ఓకే, టీంలో ఉండే మొత్తం ఓకే టీంలో ఉండే ప్రతి గ్రూప్ను కలిపి ఓకే టీంలో ఉండే మెంబర్స్ అందరినీ కలిపి ఒక టీం అంటారు కదా. సో ఆ టీం అనేది ఏంటంటే టాప్ పొజిషన్లో ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే సింగులర్ వర్బ్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ రూల్ 3. సో ఈ రూల్ 3లో చూడండి ఇక్కడ ఆఫ్ స్ప్రింగ్, డీరు, ఫిష్, షీపు ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సింగులర్ ఆర్ ప్లూరల్. చూడండి అయితే సింగులర్ అయినా యూజ్ అంటే ఈ ఆఫ్ స్ప్రింగ్కి సింగులర్ ఏంటంటే ఆఫ్ స్ప్రింగే, ప్లూరల్ కూడా ఆఫ్ స్ప్రింగే. డీర్ కూడా సింగులర్ డీరే, ప్లూరల్ కూడా డీరే. ఫిష్ కూడా సింగులర్ డీరే ఫిషే, అలాగే ప్లూరల్ కూడా ఫిషే. అలాగే షీప్ కూడా సింగులర్ ప్లూరల్ కూడా బోత్ సేమ్ ఉంటాయి అన్నమాట, షీప్ అనేవి అవుతాయి. ఓకే, ఇవి సింగులర్ ప్లూరల్ అనేది దేన్ని చూసి డిసైడ్ అవ్వాలంటే వర్బ్ని యూజ్ చేసి అంటే ఆ యూసేజ్ ఆఫ్ వర్బ్ని చూసి మనం డిసైడ్ అవ్వాలి అది సింగులర్లో ఉందా లేకపోతే ప్లూరల్లో ఉందనేసి. ఓకే, బోత్ ఇన్ సింగులర్ అండ్ ద ప్లూరల్ దే హ్యావ్ ద సేమ్ ఫామ్. ఓకే, సింగులర్ కానీ ప్లూరల్ కానీ సేమ్ ఫామ్లో ఉంటాయని చెప్తున్నాను. ఇంతకుముందు అదే చెప్పాను, షీప్కి సింగులర్ అయినా ప్లూరల్ అయినా షీపే. అలాగే ఫిష్ కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఫిషే. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ షీప్స్ ఆర్ ఎకనామికల్లీ యూస్ఫుల్. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో షీప్స్ ఆర్ ఎకనామికల్లీ యూస్ఫుల్ అంటున్నాడు కాబట్టి ఆర్ అనేది యూజ్ చేశాడు. అలాగే షీప్స్ అనేది యూజ్ చేశాడు. షీప్స్ అనేది యూజ్ చేయకూడదు కదా, అంటే షీప్ అని యూజ్ చేయాలి. అంటే షీప్కి ప్లూరల్ కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా షీపే కాబట్టి షీప్ అని యూజ్ చేస్తే చాలు. షీప్ ఆర్ ఎకనామికల్లీ యూస్ఫుల్. ఓకే, ఎస్. ఓకే, అది అంటే ఎస్ అనేది అంటే షీప్స్లో ఎస్ అనేది కరెక్షన్ చేసుకుంటే చాలు. సో రిమైనింగ్ రైట్. ఓకే, నెక్స్ట్ అండి ఏ షీప్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటున్నాడు. ఇక్కడ ఈజ్ అంటున్నాడు, ఇక్కడ షీప్ అంటున్నాడు. ఇక్కడ షీప్ అనేది సింగులరా ప్లూరలా అంటే ఇక్కడ ఆర్టికల్ ఏ వాడాలో వాడకూడదా అనేసి మనం చూద్దాం. ఇక్కడ ఈజ్ అన్నది దేని బట్టి డిసైడ్ అవ్వాలని చెప్పినాడు. ఇక్కడ
యూజ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసి అది సింగులర్ ప్లూరల్ అని డిసైడ్ అవ్వాలంటాను. ఇక్కడ షీప్ అనేది సెకండ్ దాంట్లో షీప్ అనేది సింగులర్ ప్లూరల్ అని ఎలా డిసైడ్ అవుతుందంటే వర్బ్, ఇక్కడ వర్బ్ ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ యూజ్ చేస్తాం. ఈజ్ అంటే ఏంటి అక్కడ సింగులర్ అంటే అక్కడ షీప్ కూడా ఒక సింగులరే ఉంటుంది. సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేశాడంటే ఏ షీప్ అని యూజ్ చేశాడు. సింగులర్ కాబట్టి ఆర్టికల్ ఏమొచ్చింది ఏ యూజ్ చేశాడు. సో సెకండ్ వన్ అనేది రైట్. ఓకే, ఇక నోట్ పాయింట్ ఏంటంటే ఫిషెస్ మే బీ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్ అండ్ కైండ్. ఓకే, సో ఈ ఫిషెస్ అనేదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ప్లూరల్లో ఎప్పుడు యూజ్ చేస్తారంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ వచ్చినప్పుడు, డిఫరెంట్ నెంబర్ వచ్చినప్పుడు. ఓకే 100 ఫిషెస్ ఉన్నాయి. ఈ 100 ఫిషెస్ కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫిష్ కాకూడదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నప్పుడు సో దాన్ని ఫిష్ అనకూడదు, ఫిషెస్ అనాలి. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ ఫిష్ అనేది మోర్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫిష్ అనాలి. ఫిష్కి ప్లూరల్ కూడా ఫిష్ ఎప్పుడు సేమ్ కైండ్ ఉన్నప్పుడు. అదే డిఫరెంట్ కైండ్ ఉన్నప్పుడు ఫిషెస్ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ రూల్ 4. సమ్ ఆఫ్ ద నౌన్స్ ఎండింగ్ విత్ ఈఎస్తో ఎండ్ అవుతుంటాయి. సో అప్పుడు అవి సింగులర్ వర్బ్స్ అవుతుంది. ఓకే, వాటికి ఏం యూజ్ చేయాలంటే నౌన్స్ అనేవి ఎస్తో కానీ ఈఎస్ కానీ ఎండ్ అవుతుంటాయి. సో మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఎస్తో కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అయితే చాలా అదేంటది ప్లూరల్ నౌన్స్ అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ నౌన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ నౌన్సే ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అవి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఏ వర్బ్ని తీసుకుంటుంటే సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ అంటే చూడండి ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే మ్యాథమెటిక్స్ చూడండి లాస్ట్లో ఎస్ ఉంది. ఎస్ ఉన్నంత మాత్రాన మ్యాథమెటిక్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాదు, సింగులర్ సబ్జెక్ట్. ఓకే, అలాగే ఫిజిక్స్ కూడా సింగులర్గా. ఓకే, చివరిన ఎస్ ఉంది అని చెప్పేసి ఫిజిక్స్ ఆర్ అని యూజ్ చేయకూడదు, ఫిజిక్స్ ఈజ్ అని యూజ్ చేయాలి. మెకానిక్స్ అని చెప్పేసి మెకానిక్స్ ఆర్ అని యూజ్ చేయకూడదు, మెకానిక్స్ ఈజ్. పాలిటిక్స్ ఆర్ అని యూజ్ చేయకూడదు, పాలిటిక్స్ ఈజ్. అలాగే స్టాటిస్టిక్స్ ఈజ్ అని యూజ్ చేయాలి, ఆర్ అని యూజ్ చేయకూడదు. స్టాటిక్స్ ఒకటే. ఓకే, స్టాటిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా అంటే బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్. వీటన్నిటి కూడా ఏం యూజ్ చేయాలంటే సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. అలాగే ఎక్సెప్షనల్ కేసు చూడండి ఇక్కడ నోట్ పాయింట్లో స్టాటిస్టిక్స్. ఈ ఎగ్జాంపుల్లో స్టాటిక్స్ నోట్ పాయింట్ చూడండి ఇక్కడ స్టాటిస్టిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ విత్ సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. అదే స్టాటిస్టిక్స్ అనేది కౌంట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఇందులో ఏం యూజ్ చేయాలంటే ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. ఓకే స్టాటిస్టిక్స్ అంటే ఓకే పీపుల్ యొక్క కౌంట్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా కలెక్షన్ చేస్తున్నప్పుడు మాత్రం ఏం యూజ్ చేయాలంటే ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ డిసీజెస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మమ్స్, మీజిల్స్, రికెట్స్. సో వీటన్నిటి కూడా డిసీజ్ అంటారు. ఈ డిసీజెస్ మాత్రం లాస్ట్లో ఎండింగ్లో మాత్రం ఏంటి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటున్నాయి. బట్ ఇవి ప్లూరల్ కావు. ఏంటంటే వీటన్నిటి కూడా ఇవన్నీ డిసీజెస్ కూడా ఏం యూజ్ చేయాలంటే సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఓకే బిలియార్డ్స్, అక్వాటిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్. సో వీటన్నిటిని కూడా ఇవన్నీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండర్లో వస్తుంటాయి. వీటన్నిటి కూడా లాస్ట్లో ఎస్ ఉంటున్నాయి. ఎస్ ఉన్నంత మాత్రం అవి ప్లూరల్ కావు. అవి వాటికి ఏ వర్బ్ తీసుకున్నామంటే సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి టైటిల్స్ ఆఫ్ బుక్స్. కొన్ని బుక్స్ యొక్క టైటిల్స్ అనేవి లాస్ట్లో ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటుంటాయి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 3 మస్కిటర్స్. సో ఇది 3 మస్కిటర్స్ అంటే ఏదైనా నౌన్ అనుకుంటారు. కానీ నౌన్ అంటే ఇది ఎలాంటి నౌన్ అంటే ప్లూరల్ నౌన్ అనుకుంటారు. బట్ ప్లూరల్ నౌన్ కాదు, ఇక్కడ నౌనే. బట్ ఇక్కడ ప్లూరల్ నౌన్ కాదు. ఇక్కడ టైల్స్ ఆఫ్ బుక్స్ యొక్క టైటిల్స్ అనమాట. ఓకే 3 మస్కిటర్స్ అనేది ఏంటి ఇక్కడ టైటిల్ ఆఫ్ బుక్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి గులివర్స్ ట్రావెల్స్. సో చూడండి ఇక్కడ ట్రావెల్స్ అన్న చివరిన ఎస్ ఉన్నంత మాత్రం అది ప్లూరల్ కాదు. సో అది బుక్ యొక్క టైటిల్. నెక్స్ట్ అరేబియన్ నైట్స్. ఓకే అరేబియన్ నైట్స్ అనేది కూడా అంటే బుక్ యొక్క టైటిల్. అలాగే వార్ అండ్ పీస్. సో ఇక్కడ చూడండి వార్, పీస్ అన్ని రెండు ఉన్నాయి కాబట్టి ప్లూరల్ అని చెప్పేసి ప్లూరల్ వర్బ్ యూజ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఏంటిది వార్ అండ్ పీస్ అనేది ఏంటి ఇక్కడ
ఒక టైటిల్ అంటే టైటిల్ ఆఫ్ బుక్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైల్స్ ఆఫ్ షేక్స్పియర్. టైల్స్ అనేది చూడండి ఇక్కడ ఫ్రమ్ ఉంది ప్రిపోజిషన్ ముందు ఏముంది ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నదని చెప్పేసి టైల్స్ అనేది ప్లోరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లోరల్ అవ్వాలనుకుంటారు. బట్ వర్బ్ అనేది ప్లోరల్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే టైల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ అనేది ఒక బుక్ యొక్క టైటిల్ అనమాట. ఓకే, బుక్ యొక్క టైటిల్ అనేది ఎప్పుడు కూడా సింగులర్లో ఉంటుంది. ఓకే, సింగులర్ వర్బే యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్. ఓకే, అంటే చూడండి ఇక్కడ అబ్రివేషన్స్ లాగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డము, సో ఎట్సెట్రా వీటన్నిటికి కూడా ఏంటంటే సో ఇవి కలెక్షన్ ఆఫ్ ఉంటాయి. అంటే కలెక్షన్ ఉంటాయని చెప్పేసి యునైటెడ్ ఉంటాయి, కలెక్షన్గా ఉంటాయి అని చెప్పేసి ప్లోరల్ వర్బ్ యూజ్ చేద్దాం అనుకుంటారు. బట్ వీటికి ప్లోరల్ వర్బ్ యూజ్ చేయకూడదు. ఎలా యూజ్ చేయాలంటే సింగులర్ వర్బ్నే యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ సమ్ అదర్ నౌన్స్ ఏంటంటే ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ ఇన్నింగ్స్, సిరీస్, న్యూస్, సమ్మన్స్. చూడండి ఇక్కడ లాస్ట్లో అన్నింటిలో ఎస్ ఉన్నాయని చెప్పేసి అవి ప్లోరల్ కావు. సో అవన్నీ కూడా సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఓకేనా. సో చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ద మీజిల్స్ హ్యావ్ బ్రోకెన్ అవుట్ ఇన్ ద టౌన్ అంటున్నాను. ఇక్కడ మీజిల్స్ అనేది ఇక్కడ హ్యావ్ కావద్దు, ఏం యూజ్ చేయాలంటే హ్యాజ్ యూజ్ చేయాలి. హ్యాజ్ ప్లస్ V3 కదా, అందుకని ఏంటి ఇక్కడ బ్రోకెన్ అనేది V3. ఓకే, నెక్స్ట్ చూడండి పాలిటిక్స్ ఆర్ ఏ డర్టీ గేమ్ అంటున్నాడు. పాలిటిక్స్ అనేది ఏంటి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఈజ్ అని యూజ్ చేయాలి. ఇక్కడే చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ పాలిటిక్స్ అనేది ఏంటి ఇక్కడ సింగులర్ వర్బ్ తీసుకుంటుంది కాబట్టి పాలిటిక్స్ ఈజ్ అని యూజ్ చేయాలి. పాలిటిక్స్ ఈజ్ ఏ డర్టీ గేమ్. ఇక్కడ చూడండి ఏ అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాలిటిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ డర్టీ గేమ్ అని అంటున్నాం. ఏ డర్టీ గేమ్ అంటే ఏ అనే ఆర్టికల్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాలిటిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి దీస్ న్యూస్ ఆర్, చూడండి ఇక్కడ న్యూస్ అంటున్నాను. ఓకే, దీస్ న్యూస్ ఆర్ డిసప్పాయింటింగ్. ఇక చూడండి ఇక్కడ న్యూస్ అన్నాడు. న్యూస్ అంటే ఏంటి అక్కడ సింగులర్గా తీసుకోవాలని చెప్పుకున్నాం. న్యూస్ అనేది ఏంటి తీసుకోవాలి, సింగులర్గా తీసుకోవాలి. ఓకే, న్యూస్ అనేది ఏంటి ఇక్కడ సింగులర్గా తీసుకోవాలి. ఇక్కడ చెప్పాను చూడండి ఇక్కడ న్యూస్ అనేది సింగులర్ తీసుకున్నాం. సో సింగులర్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ తీసుకోవాలంటే ఈజ్ అని రావాలి. ఆర్ రాకుండా ఏమి రావాలి, ఈజ్ అని రావాలి. ఇక్కడ చూడండి దీస్ అనేది ఏంటిది ప్లూరల్ ఫామ్లో ఉంది. ఓకే, ప్లూరల్ కాదు. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే దిస్ అని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, దిస్. అంటే ఏం యూజ్ చేయాలంటే దిస్ న్యూస్. ఓకే, దిస్ న్యూస్ ఈజ్ అని రావాలి. ఏం రావాలి, ఈజ్. దిస్ న్యూస్ ఈజ్ డిసప్పాయింటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ద సమ్మన్స్ హ్యాస్ బీన్ సర్వ్డ్ ఆన్ హిమ్. ఓకే, సమ్మన్స్ అంటున్నాడు. ఓకే, సమ్మన్స్ అంటున్నాడు కాబట్టి సింగులర్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ సమ్మన్స్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది యూజ్ చేస్తాడు. ఓకే, హ్యాజ్ ప్లస్ V3 అంటే ఏంటి బీన్ అంటే V3 ఫార్మెట్లో ఉంది. ఓకే, ఏ సిరీస్ ఆఫ్ మ్యాచెస్. సో ఇక్కడ చూడండి ఆర్ అంటున్నాడు. ఓకే, ఏ సిరీస్ ఆఫ్ మ్యాచెస్ అంటే చూడండి ఇక్కడ ఏ అంటున్నాడు. ఏ అంటే ఏంటి ఇక్కడ సింగులరే, అంటే సిరీస్కి ముందు సింగులర్ ఉన్నది. ఓకే, రైట్. ఏ సిరీస్ ఆఫ్ మ్యాచెస్. ఇక్కడ సిరీస్ అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, అక్కడ ప్లూరల్ కాకుండా సింగులర్ యూజ్ చేయాలి. అంటే ఈజ్ అని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, ఈజ్. ఏ సిరీస్ ఆఫ్ మ్యాచెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఏ సిరీస్, ప్రీవియస్ దాంట్లో ఏ సిరీస్ అంటున్నాడు, ఇక్కడ 2 సిరీస్ అంటున్నాడు. 2 సిరీస్ అంటే ప్లూరల్ అది. ఓకేనా, 2 సిరీస్ అన్నాడు. 2 సిరీస్ ఆఫ్ మ్యాచెస్. ఇక్కడ ఏమి యూజ్ చేయాలి, ఇక్కడ వజ్ కాదు. ఇక్కడ ఏమి యూజ్ చేయాలంటే వర్ యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలి, వర్. 2 సిరీస్ ఆఫ్ మ్యాచెస్ వర్ ప్లేడ్ లాస్ట్ ఇయర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ సెషన్ a lot. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇక పార్ట్ 2లో ఇంకొన్ని మోడల్స్, ఇంకొన్ని రూల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.